హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అలాగే వెరీ స్పెషల్ స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, అలాగే మేజర్గా దీని ప్రైస్ ఎంత, ఇది ఎక్కడ మనకి కొనుక్కోవడానికి అవైలబుల్గా ఉంది, ఈ డీటెయిల్స్ మొత్తం కూడా షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇదే మన ఇండియాలో మొట్టమొదటి డైరెక్ట్గా హిందీ లాంగ్వేజ్ సపోర్ట్ చేసే స్మార్ట్ వాచ్. అలాగే ఇంకా చాలా వరకు లాంగ్వేజెస్ కూడా దీంట్లో సపోర్ట్ కూడా రాబోతుంది. అండ్ ఇందులో మనకి తక్కువ బడ్జెట్లో, అంటే ఈ వాచ్ ఉన్న ప్రైస్లో మొట్టమొదటి వాచ్ అనమాట. మనకి కాలింగ్ ఫీచర్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అనమాట. అండ్ దీంట్లో ఉన్న ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ఇది మీడియాటెక్ ప్రాసెసరు. అండ్ మీడియాటెక్ వాళ్ళు డైరెక్ట్గా మన ఇండియాలో రిలీజ్ చేస్తున్న, అంటే మీడియాటెక్ వాళ్ళు సపోర్ట్తో రిలీజ్ చేసిన మొట్టమొదటి వాచ్ కూడా ఇదే. యాక్చువల్గా ఈ బ్రాండ్ పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది, మోలైఫ్ అని. దీని ప్రైస్ కేవలం 3,500 రూపాయలు మాత్రమే. కానీ దీని డిజైన్ అలాగే దీంట్లో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకి దగ్గరగా ఒక 20 నుంచి 30 వేల రూపాయల స్మార్ట్ వాచ్లో ఏవైతే ఉంటాయో అవన్నీ దీంట్లో ఉంటాయి. అండ్ ఇది చూడటానికి ఎగ్జాక్ట్గా మనకి ఎంఐ వాచ్ అని చైనాలో ఒకటి రిలీజ్ అయింది కదా, దానికి ఎగ్జాక్ట్ ఒక ప్రోటోటైప్ లాగా ఉంటుంది, లేదంటే ఒక కాపీ లాగా ఉంటుంది. బట్ దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట. నేను డైరెక్ట్గా మోలైఫ్ అనే వెబ్సైట్లో కొన్నాను. యాక్చువల్గా రీసెంట్గా ట్విట్టర్లో మనకి మీడియాటెక్ వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు, మేము సపోర్ట్ చేస్తున్న మొట్టమొదటి వాచ్ ఇండియా కోసం అని చెప్పి. సో ఇక్కడ చూసారు కదా, దీని ప్రైస్ మనకి 3,500 రూపాయలు. నేను డైరెక్ట్గా బుక్ చేశాను. వీళ్ళ వెబ్సైట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా నేను అడ్రస్ ఇచ్చి బుక్ చేసుకున్నాను. నేను రామగుణం అడ్రస్కు బుక్ చేశాను యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే నేను ప్రజెంట్గా ఇప్పుడు ఖమ్మం వచ్చేసాను కదా, సో అందుకని ఇక్కడికి మళ్ళీ బై ఆర్టీసీ నేను కొరియర్ ద్వారా తెప్పించుకున్నాను. ఈరోజు దీన్ని మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. పైన మనకి యాపిల్ అలాగే ఆండ్రాయిడ్ 2 ప్లాట్ఫామ్స్లో కూడా ఇది వర్క్ చేస్తుందని ఇక్కడ ఒకరు ప్రింట్ చేశారు. అండ్ మోలైఫ్ బ్రాండింగ్ ఉంది, ఎస్కేప్ బోరింగ్ అని ఉంది. అండ్ దీని డిజైన్ చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ సెన్స్ 300, దీని వాచ్ మోడల్ ఏంటంటే మోలైఫ్ సెన్స్ 300 స్మార్ట్ వాచ్ విత్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అనమాట. అండ్ సైడ్కి మీకు దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా వీళ్ళు ఇక్కడ రాస్తారు. ఇక్కడ చూడొచ్చు మనకి 40 mm డైల్ ఉంటుంది. ఇది మనకి స్క్వేర్ డైల్ అనమాట. అండ్ 1.5 inches IPS కలర్ డిస్ప్లే ఇది. అండ్ దీంట్లో మనకి 7 days పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదని వీళ్ళు చెప్తున్నారు. 280 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ కాలింగ్ ఫీచర్ డైరెక్ట్గా అవైలబుల్గా ఉంది. దీంట్లో మైక్ ఉంటుంది, స్పీకర్ ఉంటుంది, అండ్ డైలింగ్ ప్యాడ్ కూడా వస్తుంది దీంట్లో. అండ్ డైరెక్ట్గా మీరు నెంబర్స్ కూడా టైప్ చేసుకొని మీరు కాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ 3 axis యాక్సిలోమీటర్ సెన్సార్ అయితే దీంట్లో ఉంటుంది, జైరోస్కోప్ సెన్సార్స్ కలిపి. అండ్ IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా. జింక్ అలై ఫ్రేమ్తో వీళ్ళు యూజ్ చేశారు, అంటే ఇది మనకి మెటల్ బాడీతో వస్తుందని అర్థం. SPO2 ఫీచర్ కూడా ఉంది. ఇది నాకు బాగా యూస్ఫుల్ అన్నట్టు. సో ప్రజెంట్గా నేను కోవిడ్తో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం ఇది యూజ్ అవుతుంది కూడా. అండ్ ఇక్కడ మనకి బ్లడ్ ప్రెషర్ ఇలాంటి ఫీచర్స్ చాలా వరకు దీంట్లో ఉన్నాయని రాస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 1.54 inches IPS LCD డిస్ప్లే, ఫుల్ కలర్ టచ్ డిస్ప్లే అని, బ్యాటరీ 280 mAh బ్యాటరీ అని. అండ్ బ్యాటరీ బ్యాకప్ మీకు విత్ అన్ని ఫీచర్స్ మీకు 2 days పాటు ఇస్తుంది. స్టాండ్ బై మీకు 7 days ఇస్తుంది. బ్లూటూత్ 4తో కనెక్ట్ అవుతుంది. సెన్సార్ 3 axis యాక్సిలోమీటర్ ఇచ్చారు. అండ్ ఛార్జింగ్ మీకు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ అని ఉంది. అండ్ డ్యూరబిలిటీ IP67 వాటర్ రెసిస్టెంట్ అని ఉంది. మీకు ఆండ్రాయిడ్ అలాగే iOS ప్లాట్ఫామ్స్లో రెండిట్లో కూడా అవైలబుల్గా ఉందని రాస్తుంది. ఇక్కడ మనకి ఎలాంటి కత్తులు అయితే లేవు. ఇది ఒక చిన్న దొరికింది, దీంతో కట్ చేద్దాం మనం. సో బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి వాచ్ ఉంది. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది వాచ్. అండ్ కొంచెం మంచి బిల్డ్ క్వాలిటీతో కూడా ఉంది. చూడటానికి మాత్రం ఎక్సలెంట్గా ఉంది వాచ్. మళ్ళీ చూద్దాం ఇంకా లోపల ఏమున్నాయో చూద్దాం మనం. అండ్ దీనికి ఒక చిన్న ఛార్జింగ్ డాక్ అయితే ఇచ్చారు, మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ డాక్. ఇది చూసారు కదా, ఇది మనకి మ్యాగ్నెటిక్గా లాక్ అవుతుంది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సింపుల్గా ఉంది. మన రెగ్యులర్ ఛార్జింగ్ కేబుల్కి మన ఛార్జర్కి దీన్ని పెట్టుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఒక చిన్న వారంటీ ఇన్ఫర్మేషన్ రివ్యూ అని ఏదో రాశారు వీళ్ళు. ఇది నేను కొన్నాను, మనకు పంపించలేదు ఎవరు. దీంట్లో మనకి ఇంకా ఫీచర్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ దీంట్లో యూజర్ మాన్యువల్ లాగా ఉంది. సో ముందైతే మనం వాచ్ని ఆన్ చేద్దాం. వాచ్ ఆన్ చేసిన తర్వాత దీంట్లో ఫీచర్స్ ఏంటి, అలాగే దీంతో వీళ్ళు ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఎందుకంటే దీంట్లో వీళ్ళు ఫండో యాప్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకోవాలి. మీరు దీంట్లో మీకు సంబంధించిన ఫిట్నెస్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఇది డైరెక్ట్గా ఎలా ఆన్ అవుతుందో చూద్దాం. సో పైన ఒక చిన్న స్టిక్కర్ అయితే ఉంది, స్టిక్కర్ రిమూవ్ చేద్దాం. సో చూడటానికి మాత్రం ఎక్సలెంట్గా ఉంది, సేమ్ Xiaomi వాచ్ లాగే అనిపిస్తుంది నాకైతే. అండ్ బ్యాక్ సైడ్ మీకు హార్ట్ రేట్ సెన్సార్కి సంబంధించిన సెన్సార్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో డైరెక్ట్ ఒకసారి ఆన్ చేద్దాం. ముందు దీన్ని ఒకసారి ఛార్జింగ్ పెట్టాలనుకుంటా బహుశా. సో చూసారు కదా,
చార్జర్ కనెక్ట్ చేసిన వెంటనే ఇది మనకి స్టార్ట్ అవుతుంది. మోలైఫ్ అనే బ్రాండింగ్తో మనకి ఇది బూట్ అయితే అవుతుంది. ముందు దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్ చూద్దాం, ఆ తర్వాత దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఇక్కడ చూసారు కదా మనకి స్క్రీన్ చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఇది మనకి 40 mm డయామీటర్ అండ్ ఇది మనకి 1.54 inches IPS కలర్ డిస్ప్లే అనమాట. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. సేమ్ మనకి Xiaomi బ్రాండింగ్ వాచ్ నట్టే ఉంది, ఎగ్జాక్ట్ కాపీ అన్నట్టు, ఎలాంటి తేడా అయితే లేదు. బ్యాక్ సైడ్ మనకి హార్ట్ రేట్ సెన్సార్కి సంబంధించిన ఒక సెన్సార్ కనిపిస్తుంది, ఛార్జింగ్ పాయింట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఇటువైపు మనకి డైల్ ఉంది, అంటే మనకి రొటేట్ చేస్తే మనకి ఏదైనా ఫీచర్స్ ఓపెన్ అవుతాయి అనుకుంటా, అది వర్క్ అవుతుందో లేదో తర్వాత చూద్దాం. అండ్ ఇక్కడ మనకి మైక్ అయితే ఉంది, మనం ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు ఇది మనకి ఇన్పుట్ మైక్ అన్నట్టు. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి 2 స్పీకర్స్ ఉంటాయి దీంట్లో. ఇవి మనకి ఏంటంటే వాళ్ళు మాట్లాడే వాయిస్ మనకి వినిపిస్తూ ఉంటుంది, అంటే మన ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా వినిపిస్తుంది. సో ఇలా ఉంది దీంట్లో ఉన్న బాడీ. అండ్ ఇది టోటల్గా మనకి మెటల్ బాడీ అన్నట్టు, జింక్ అల్లాయ్ బాడీతో వీళ్ళు తీసుకొచ్చారు. చూడటానికి మాత్రం చాలా టఫ్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. బ్యాటరీ లో అని చూపిస్తూ ఉంది. మళ్ళీ కాసేపు ఛార్జింగ్ అయితే పెడదాం. అండ్ స్ట్రాప్ చుట్టానికి మాత్రం రబ్బర్ స్ట్రాప్ మంచి క్వాలిటీతో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ చేతికి పెట్టుకుంటే మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది, లుక్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మీరు చూశారు కదా, సేమ్ Xiaomi బ్రాండింగ్ వాచ్ లాగే ఉంది, MI వాచ్ లాగే ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు మన దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటనే చూద్దాం. ఇక్కడ మనకి టైం డిస్ప్లే అయితే కనిపిస్తుంది, ఒక వాచ్ ఫేస్ అయితే ఉంది. ఈ వాచ్ ఫేసెస్ మనకి చాలా వరకు ఇచ్చినట్టున్నారు వీళ్ళు, అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఎన్ని ఇచ్చారు. అలాగే ఇంకేదైనా యాప్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రాగా ఏమన్నా వస్తాయో అవి కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఒకసారి దీని మీద హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకి వాచ్ ఫేసెస్ మార్చుకోవడానికి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. రైట్ లెఫ్ట్ మూవ్ అవ్వచ్చు మనం. 2, 3, 4, 5, 6, 7 ఇచ్చారు, అంటే 7 వాచ్ ఫేసెస్ అయితే ఇచ్చారు మనకి. డిఫాల్ట్గా ఉన్నది కొంచెం లుక్ బాగుంది. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ కూడా ఉన్నాయి కదా, సో దాంట్లో మీకు ఏదైనా నచ్చితే పెట్టుకోవచ్చు. అండ్ మనకి సేమ్ ఇది ఫోన్ ఉన్నట్టే ఉంటుందో చూడటానికి. పైనుంచి కిందికంటే మనకి నోటిఫికేషన్ ప్యానల్ వస్తుంది. ఇక్కడ మనకి నైట్ మోడ్, అలాగే బ్రైట్నెస్ కంట్రోల్, బ్రైట్నెస్ ఫుల్ పెట్టాను నేను, 5లో పెట్టాను. అండ్ ఇక్కడ మనకి కనెక్షన్ ఫీచర్స్ ఇవన్నీ చూపిస్తూ ఉంది. అండ్ సెట్టింగ్స్ బటన్ కూడా ఉంది. సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే మనకి బ్లూటూత్ సెట్టింగ్స్, క్లాక్, అలాగే నోటిఫికేషన్ లైట్స్ సంబంధించిన డీటెయిల్స్, అండ్ మీకు సౌండ్, వాల్యూము, డిస్ప్లే, అలాగే యూనిట్స్, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ బ్యాక్ రావడానికి మాత్రం ఇది ఒకసారి ప్రెస్ చేయాలి. అండ్ మనకి ఇలా స్వైప్ చేశారనుకోండి, యాప్ ట్రే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా మనకి నెంబర్ ఆఫ్ యాప్స్ అయితే దీంట్లో మనకి ఉన్నాయి. మనకి కాంటాక్ట్స్, నోటిఫికేషన్స్, అలాగే మనకి వాకింగ్ సంబంధించిన డీటెయిల్స్, అలాగే కొన్ని ఫిట్నెస్కి సంబంధించిన యాప్స్, ఇలాంటివన్నీ హార్ట్ రేట్ మానిటరింగ్, అలాగే స్లీపింగ్ మోడ్, అలాగే దీంట్లో కాల్స్ డైరెక్ట్గా చేసుకోవచ్చు, ఫోన్తో కనెక్ట్ చేసుకోవాలి. అండ్ మెసేజెస్, అండ్ ఇక్కడ మనకి కెమెరా కంట్రోల్ కూడా దీంట్లో ఉంది, క్యాలిక్యులేటర్ ఉంది, అండ్ మ్యూజిక్ కంట్రోల్ ఉంది. ఇంకా వాచ్లో కొన్ని ఫీచర్స్ అడిషనల్గా వీళ్ళు ఇచ్చారు. ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ మీకు లెఫ్ట్ నుంచి ఒకసారి మనకి రైట్ అన్నాం అనుకోండి, ఇది హోమ్ స్క్రీన్ కదా, ఇలా అన్నాం అనుకోండి మనకి ఫిట్నెస్కి సంబంధించిన డీటెయిల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి, స్టెప్స్, కిలోమీటర్స్, క్యాలరీస్. అండ్ సైడ్కి ఇంకా మీకు స్లీప్కి సంబంధించిన డీటెయిల్స్, అండ్ మనకి హార్ట్ రేట్కి సంబంధించిన డీటెయిల్స్, అండ్ బీపీఎంకి సంబంధించిన డీటెయిల్స్, అండ్ ఇంకా వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇలా లెఫ్ట్ కన్నాం అనుకోండి, బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోమని చెప్తుంది, డైలర్ ఓపెన్ అవుతుంది అనుకుంటా. సో దీనికి ఒక యాప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, మోలైఫ్ వాళ్ళు, ఫండో యాప్ అని. ఆ ఫండో యాప్ని మీరు డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి మనం దీంతో కనెక్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ మనకు ఒక యాప్ ఇచ్చారు వీళ్ళు, యాప్ ద్వారా మనకి ఒక స్కాన్ చేసుకుంటే దీంట్లో యాప్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా యాప్కి సంబంధించిన వెబ్సైట్ ఇది. సో క్రోమ్ ఫండో యాప్ అనేది ఒకటి ఓపెన్ అయింది, గూగుల్ ప్లే స్టోర్లో డైరెక్ట్గా మనకి ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఫండో ప్రో అని ఉంది, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. 1 million కంటే ఎక్కువగానే డౌన్లోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. యాప్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది, అగ్రీ. ఇక్కడ చూడండి మనకి సెట్టింగ్స్లో యాడ్ డివైస్ అని చూపిస్తూ ఉంది. సో ప్లీజ్ టర్న్ ఆన్ బ్లూటూత్. ఓకే, బ్లూటూత్ టర్న్ ఆన్ చేద్దాం. బ్లూటూత్ టర్న్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూసారు కదా సెట్టింగ్స్లో మనకి యాడ్ డివైస్ అని ఉంది. సో దీని మీద ట్యాప్ చేయండి, పర్మిషన్ అడుగుతుంది. దగ్గరలో ఉన్న డివైస్ చూపిస్తుంది. ఇక్కడ చూసారు కదా సెన్స్ 300 LE అని ఉంది.
సో దీనికి కనెక్ట్ అయిపోండి. పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేయండి. ఎందుకంటే మనం ఫోన్ కాల్స్ కూడా దీంతో డైరెక్ట్గా మనం మాట్లాడుకోవచ్చు కాబట్టి. అండ్ యాప్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి, రిపోర్ట్స్, అనలైటిక్స్, అలాగే దీంట్లో మీరు ఎంత నడిచారు, ఎంత స్లీప్ ఉంది, అలాగే మీ హార్ట్ రేట్, అలాగే క్యాలరీస్ బర్న్, ఇవన్నీ ఫీచర్స్ ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది. అండ్ మీకు ఇక్కడ డైరెక్ట్గా మీరు స్టెప్స్ మోడ్లో పెట్టుకొని కూడా వాకింగ్ చేయొచ్చు. అలాగే మీకు ఇక్కడ ఈసీజీ డిటెక్షన్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. ఫైండ్ డివైస్, యూనిట్ కన్వర్టర్, అలాగే యూనిట్ సెట్టింగ్స్, ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం దీంట్లో ఫోన్ కాల్స్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి డైరెక్ట్గా సెట్టింగ్స్లోకి వెళ్దాం. అండ్ ఇక్కడ డైలర్ ఉంటుంది, డైలర్లోకి ఒకసారి వెళ్దాం. సో కనెక్ట్ అడుగుతుంది కదా, కనెక్ట్ అడుగుతుంది. సో డివైస్, ఇక్కడ మీరు ఫోన్ని కనెక్ట్ చేసుకోవాలి. సెన్స్ 300 LE, ఇక్కడ బ్లూటూత్ కాల్ చేయడం కోసం మీరు ఇక్కడ కూడా మీరు కనెక్ట్ అయితే అవ్వాలి. సో పోకో F1 డివైస్ అయితే కనెక్ట్ అయిపోయింది మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ మనం డైరెక్ట్గా ఒకసారి డైలర్లోకి వెళ్దాం. సో డైలర్ ఎక్కడ ఉంది, డైలర్, ఓకే. ఇక్కడ మనం ఏదైనా ఫోన్ కాల్ చేద్దాం. ఇక్కడ చూసాం కదా డైలర్ కూడా వచ్చేసింది మనకి. ఒక ఫోన్ కాల్ చేద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫ్రెండ్కి ఫోన్ కాల్ అయితే చేద్దాం. 9052 సంథింగ్ 8 కాల్ అయితే వెళ్తున్నట్టు. సో ఇక్కడ మనకి స్పీకర్ కూడా వినిపిస్తుంది, స్పీకర్ కూడా వినొచ్చు. హలో హలో, నీకు నాకు పాజిటివ్ కాబట్టి నీది తినాలి, నాది తినాలి ఇప్పుడు. ఓకేనా, మంచిగా వినిపిస్తుందా ఫోన్ కాల్? నీట్గా క్లియర్గా వినిపిస్తుందా? నేను ఇప్పుడు ఫోన్ కాల్ అనేది నీకు డైరెక్ట్గా వాచ్లోంచి చేస్తున్నా, స్మార్ట్ వాచ్లోంచి. ఓకే ఓకే మరి బాయ్. సో చూసారు కదా, ఫోన్ కాల్స్ మాత్రం చాలా నీట్గా క్లియర్గా వినిపిస్తున్నాయి. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. అండ్ మనం దీంతో కెమెరాని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కెమెరా షట్టర్ కూడా ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు చూసారు కదా కెమెరా షట్టర్ ఉంది, క్యాప్చర్, ఇక్కడ క్యాప్చర్ అని కొడితే ఇక్కడ చూసారు కదా షట్టర్ బటన్ ప్రెస్ అవుతుంది. సో షట్టర్ కూడా అవుతుంది అన్నట్టు. ఇలా కెమెరాని కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి, ఇవే కాదు, నోటిఫికేషన్స్, అలాగే స్టెప్ కౌంటు, అలాగే మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ సంబంధించిన డీటెయిల్స్, అలాగే దీంట్లో కొన్ని స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఉన్నాయి మనకి. రన్నింగ్, హైకింగ్, అలాగే బైకింగ్, బాస్కెట్బాల్, పింగ్ పాంగ్, ఫుట్బాల్, ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే దీంట్లో మనకి హార్ట్ రేట్ మానిటరింగ్, అలాగే ఫోన్ కాల్స్, కాంటాక్ట్స్, మెసేజెస్, అలాగే అలారము, అలాగే టైమరు, అలాగే ఇక్కడ ఫైండ్ ఫోన్ కూడా ఉంది. మనం అక్కడ ఫోన్ పెట్టి మర్చిపోతే దీని నుంచి డైరెక్ట్గా మనం డైల్ చేసుకోవచ్చు. అండ్ కెమెరా కంట్రోల్, క్యాలిక్యులేటర్ ఉంది. అండ్ దీంట్లో ఇంకా మ్యూజిక్ కంట్రోల్ ఉంది. అండ్ వాచ్ ఫేసెస్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే వాచ్లో వచ్చే ఫీచర్స్ ఫ్లిప్ టు మ్యూట్ ఇన్కమింగ్ కాల్స్, అలాగే ఫ్లిప్ టు మ్యూట్ అలారము, వేకప్, జెస్చర్స్, ఇలాంటి కొన్ని ఫీచర్స్ దీంట్లో ఇచ్చారు. అండ్ ఇంకా కొంచెం కిందికి వెళ్తే మనకి క్యాలెండర్ ఉంది, అలాగే బ్యాటరీకి సంబంధించిన డీటెయిల్స్, సెట్టింగ్స్ ఉంది, అలాగే SpO2 కూడా దీంట్లో ఉంది. ఒకసారి మనం SpO2 కూడా చెక్ చేసి చూద్దాం. సో చూసారు కదా, ఇక్కడ నేను పల్స్ ఆక్సిమీటర్ అలాగే నేను వాచ్ రెండు కూడా ప్యారలల్గా టెస్ట్ చేస్తాను. ఇందులోనేమో 99 ఉంది ఆక్సిమీటర్లో, అండ్ వాచ్లో మాత్రం 98 ఉంది. అంటే సో పర్లేదు, మనకి యాక్యురేట్ అని చెప్పలేం, కానీ దగ్గర వాల్యూస్ అయితే ఉన్నాయి. అండ్ నేను హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా చూశాను, అది కూడా బాగానే వర్క్ చేస్తుంది. ఎవ్రీథింగ్ వర్కింగ్ గుడ్. సో సింపుల్గా ఉంది, వాచ్ మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. చాలా తక్కువ బడ్జెట్లో మాత్రం మనకి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు. మేజర్గా ఈ బడ్జెట్లో మనకి ఇంత మంచి క్వాలిటీతో మనకి కాల్స్ కూడా డైరెక్ట్గా మాట్లాడుకునే ఫీచర్ దీంట్లో అవైలబుల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం యాక్సెప్ట్ అయితే చేయొచ్చు అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ మోలైఫ్ సెన్స్ 300 వాచ్కి సంబంధించిన డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.